లాస్ట్ వీడియోలో మనం కెరియర్ గ్యాప్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసాం. సో లెట్స్ కంటిన్యూ దట్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మెక్ లైఫ్. గ్రాడ్యుయేషన్ తర్వాత కెరియర్ గ్యాప్ వచ్చేదానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక మెయిన్ రీజన్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఫ్రెషర్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ తర్వాత ఓన్లీ ఎంఎన్సీ కంపెనీలో ఒకటే మేము జాబ్ చేయాలి, మిగతా ఎక్కడ మేము జాబ్ చేయము అనే మైండ్ సెట్తో ఉంటారో వాళ్ళకి కెరియర్ గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కెరియర్ గ్యాప్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్ అయ్యేదానికి ఛాన్సెస్ కూడా చాలానే రెడ్యూస్ అయిపోతాయి. సో దీనికి రెమెడీ ఏంటంటే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన డే 1 నుంచే జాబ్ సెర్చ్ చేసి మీ ప్రీవియస్ స్కిల్స్తో ఎంఎన్సీలో కానీ జాబ్ కొడితే వెల్ అండ్ గుడ్. లేదా ఆపరేటర్ లెవెల్ నుంచైనా సరే మీ కెరియర్ స్టార్ట్ చేసి మీ ఓన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకొని మీరు వర్క్ చేసే కరెంట్ ఆర్గనైజేషన్, అంటే ఆపరేటర్గా వర్క్ చేసే కరెంట్ ఆర్గనైజేషన్ యొక్క ఫంక్షన్స్ని అండ్ బిజినెస్ ప్రాసెస్ని డీప్గా స్టడీ చేసి అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసి ప్లస్ జాబ్ ఎయిడెడ్ స్కిల్స్ లైక్ సిక్స్ సిగ్మా, పిఎల్సి అండ్ డిజైన్స్ లైక్ క్యాడ్, క్యాటియా, ప్రోయి ఇటువంటి స్కిల్స్లో బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకొని మీరు కానీ ఎంఎన్సీ కంపెనీస్ ట్రై చేశారంటే ఆ కంపెనీస్లో జాబ్ కొట్టేదానికి ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. సో ప్లీజ్ ఫాలో దిస్ ట్రిక్. థ్యాంక్ యూ.